शन्नो अस्ति गुरुदेशं चतुष्पदे మన గంటావురో బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ భక్తాదులకు ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలానే ఈరోజు ఉగాది పర్వదినం పురస్కరించుకొని మన గంగమ్మ దేవస్థానంలో విశేషమైనటువంటి ఫల పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకము మరియు అమ్మవారికి ఈ పరాభావ నామ సంవత్సరం అంతా శుభాలు చేకూర్చాలని ఈ గ్రామంలో వెలిసినటువంటి అందరికీ పాడి పంటలు కానీ వారి యొక్క సుఖ జీవనం కానీ బాగా వృద్ధి జరగాల అనేసి ఈరోజు మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తాదులకు దర్శనమిచ్చినారు. అలానే ఉదయం నుంచి అనేక మంది భక్తాదులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులైనారు. అలానే విచ్చేసినటువంటి భక్తాదులకు మన అన్నగారైనటువంటి చైర్మన్ అన్నగారైనటువంటి డాక్టర్ ఆర్ మురుగన్ గారు విశేషంగా భక్తాదులు ఉదయం నుంచి వచ్చిన భక్తాదుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు. అంటే ఈ యొక్క ఉగాది విశేషం ఏమంటే పరాభావ నామ సంవత్సరం. పరా అంటే శక్తి స్వరూపము, భవము అంటే ఆ యొక్క శంకరుడు అనే అర్థం వస్తుంది. అంటే శక్తి శంకరులు ఇద్దరు కలిసి ఏర్పడినటువంటి యొక్క అర్థం వస్తుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరం అందరికీ ఆ యొక్క అర్ధనారీశ్వరుల యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ, అలానే ఇంకొక అర్థం ఏమంటే పరము అంటే పూర్వము అని కూడా అర్థం వస్తుంది. అలానే భవము అంటే జయము అని కూడా అర్థం వస్తుంది. పరము అంటే పూర్వము అంటే ఈ పూర్వ సంవత్సరంలో ఏవైతే అపజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఉగాది నుంచి ఈ రోజు నుంచి అందరికీ జయము కావాలా. అందరికీ ఈ యొక్క సంవత్సరము అనేకమైనటువంటి విశేషముగా పూర్వ సంవత్సరంలో అయితే ఎటువంటి అపజయాలు ఉన్నాయో అవన్నీ జయము కావాలా అనే అర్థం కూడా ఉంది. అలానే పరము అంటే శక్తి, భవము అంటే ఉద్భవించినది అని, శక్తి నుంచి ఉద్భవించినది అంటే అమ్మవారి నుంచి ఉద్భవించినది అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఈ పరాభావ నామ సంవత్సరము అందరికీ నూతన ఉత్తేజంతో అందరి యొక్క విశేషముగా అందరి యొక్క వృత్తి వ్యాపారాలు సక్సెస్ కావాలా అని వారికి అందరికీ అమ్మవారు ఆ యొక్క పరమేశ్వరుడు అట్లే నారాయణుని యొక్క ఆశీర్వాదము ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.